ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. అదేంటంటే కొంతమంది సర్జన్స్ మీటింగ్ పెట్టి ఏదో అసోసియేషన్ దానికిలాగా యానోరెక్టల్ డిసీజెస్ అంటే మలద్వార వ్యాధులకు సంబంధించి సర్జరీలు చేయటం, ఇన్వాజివ్ సర్జరీలు ఇవన్నీ చేయటంలో మేము తోపులము, దాంట్లో మీరు నాటుగాళ్ళు ఇతరాటి జోలికి వెళ్ళమాకండి, అల్లోపతి తోపు అని చెప్పని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి అల్లోపతిలో గొప్పతనం ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా సర్జరీలు. నిజంగా చేతులు జోడించి నమస్కరించవచ్చు. అద్భుతమైన సైన్స్ అది. ఒక ఆర్థోపెడిషన్ కానీ, ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ కానీ, ఒక కార్డియాలజిస్ట్ కానీ, లేకపోతే ఇంకా ఇతర డెంటిస్ట్ దగ్గర నుంచి కంట్లో చుక్కలాల ఆపరేషన్ చేసేవాళ్ళు, కంటి ఆపరేషన్, అందరూ ప్రతి సర్జన్కి నేనైతే చేతులెత్తి నమస్కారం పెడతాను. వాళ్ళ స్కిల్ కానీ, ఈ ప్రపంచం మానవాళిని ఒక అద్భుతమైన వైద్య రంగాన్ని మలుపు తిప్పడంలో వీళ్ళు కీలకమైన పాత్ర. సేమ్ టైం ఇది అడ్డం పెట్టుకుని మిగతా విభాగాలంతా దొంగల మూట, దొంగల దోపిడీ, అంత గజ దొంగల దోపిడీ. ముఖ్యంగా డయాబెటీస్ కానీ, కార్డియాలజీ మందులు ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ సెగ్మెంట్ వేరే. ఇది పక్కన పెడితే సర్జరీల్లో వీళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కొన్ని సర్జరీలు వీళ్ళు చేయకుండా ఉండటం చాలా మెరుగు. వాటిల్లో ఫస్ట్ 10 ప్లేసులు యానోరెక్టల్ డిసీజెస్. యానోరెక్టల్ డిసీజెస్లో అల్లోపతి చేసినంత హాని సమాజానికి ఇంకోటి చేయరు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కోసేయటం తెలుసు. ఉదాహరణ పైల్స్ వచ్చింది, కోసేయి. ఫిషర్స్ వచ్చింది, కోసేయి. ఫిస్ట్లో వచ్చింది, వేసేయి. కోసేయటం వేసేయటం, ఇది తప్ప ఏమీ లేదు. ఏంటంటే కోసేది, మీరు కూర్చున్న ప్లేస్ ఎట్టండిది, యానస్ దగ్గర. అక్కడ స్ప్లింటర్స్ ఉంటాయి. ఇన్ని జీవితాలు నాశనం నా కళ్ళతో నేను చూసా. ఒక్కొక్కళ్ళు వచ్చి ఏడుస్తో సూసైడ్ చేసుకుందని చెప్తే అంటే హృదయం ద్రవిస్తుంది. ఏంటి వాళ్ళు చేసిన నేరం, కోట్లు వేస్తుంది. ఏదో పైల్స్ వచ్చిన ఫిస్ట్లు వచ్చినా వెళ్ళటం, మళ్ళీ టాప్ హాస్పిటల్లో టాప్ సర్జన్లు చేసిందంత పేర్లు తీస్తే బట్టలు ఊడిపోతాయి ఒక్కొక్కరికి. అవి పెడితే చేస్తే మీకు తెలుసా, మోషన్ కంట్రోలింగ్ స్ప్లింటర్లని వీళ్ళు చేసిన సర్జరీల వలన ఆ స్ప్లింటర్ ఎలాస్టిసిటీ పోయినాయి. అంటే వీడికి మోషను 24 గంటలు వాడు తిన్నట్టు తయారై కింద పడిపోతూ ఉంటుంది. అంటే వాడు బతుకంతా డైపర్లే. ప్రతి 2 గంటలకి 3 గంటలు డైపర్ మార్చుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళటానికి లేదు, ఏం లేదు. ఎన్నాళ్ళు చచ్చిపోయేవారు. 100 కోట్లు ఇచ్చిన స్ప్లింటర్ రిపేర్ అవ్వదు. ఓడే అంటే దీనికోసమా. వెన్నుకు సంబంధించి కూడా ఇంకోటి ఉంది. ఈ సర్జరీలు కూడా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయినాడు చెప్తాడు నరకం అంతా ఏంటో. సక్సెస్ అయిన వాళ్ళు లేరని అంటల కనీసం వెన్నునయం. యానోరెక్టల్ డిసీజ్లో ఫెయిల్యూర్ బాగా ఎక్కువ. అసలు ఆ ట్రీట్మెంట్ విధానమే తప్పు. ఎప్పుడైతే యానస్ దగ్గరికి వెళ్ళి మీరు కెలికారు తేడా. ఇప్పుడు ఫిస్ట్లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మలద్వారానికి ప్యారల్గా కొన్ని హోల్స్ పడి దాంట్లోంచి మలం కారిపోతూ ఉంటుంది. మన కంట్రోల్, మన అదుపు ఉండదు. సో ఇవన్నీ ప్యాంట్లన్నీ తడిసిపోతూ ఉంటాయి, బ్యాక్ అంతా తడిసిపోతుంది. ఇది అందరికీ చాలా భయంకరమైన ఇబ్బంది కలిగించే విషయం, పెద్ద పెయిన్ ఉండనప్పటికీ. పైల్స్ అంటే బుడిపిలాగా వచ్చి రావటం, ఫిషర్స్ అంటే అక్కడ చీరుపోవటం, ఇలా ఇన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. వీటికి అద్భుతమైన పరిష్కారం ఏంటంటే డైటు. ఎవడైతే నీళ్లు బాగా తీసుకుని ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాన్ని బాగా తీసుకుంటారో వీళ్ళకి మలద్వార వ్యాధులు రావడానికి 99.99% ఛాన్స్ లేదు. అలా వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన విధానం ఏంటంటే అది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఉండే అంత అద్భుతమైనది మలద్వార వ్యాధులకు సంబంధించి. మిగిలిన ఏదనేది పక్కన పెట్టండి, నేను ఒక మలద్వార వ్యాధులు చెప్తున్నాను. ఆయుర్వేదాన్ని కొట్టింది లేదు. ఇందులో ముఖ్యంగా క్షారసూత్ర అనే విధానాలు ఉంటాయి వీళ్ళకి. అంటే ఒక థ్రెడ్ని మెడిసిన్స్లో నానబెట్టి మెడికేట్ ప్రాపర్టీస్ వచ్చేట్టు. ఉదాహరణకి ఫిస్ట్లా తీసుకుంటే మలద్వారానికి ప్యారల్గా హోల్ పడుతుంది అనుకోండి. ఆ హోల్లోకి ఈ అలోపతిలో చీల్చి చెండాడుతూ ఉంటారు దాన్ని. ఆ చెండాడేసి ఆడు పిర్రంతా నాశనం చేసేసి ఆడు కూర్చోలేడు, నుంచోలేడు, ఆ తర్వాత చింకి చాటంతాయి. ఆడికి ఎందుకు పనికిరాడు, అసలు కూర్చున్న పనికిరాడు. ఆడు అది ఎందుకు పుట్టేవారు అన్నట్టు చేస్తారు. అసలు అక్కడ కూర్చోవాలి కదా. నువ్వు పొడుకుని ఏం చేసినా అలా ఇలా ఎలకల పొడుకుని ఎంతసేపు ఉంటాడు. రోజు మోషన్కి వెళ్ళాలి, తప్పిసే అవుతుంది. తిన్నాడు ప్రతాడు మోషన్కి వెళ్ళాలి. మోషన్కి వెళ్ళినప్పుడు రేజ్ అయిపోతుంది అది. నువ్వు పిర్రకోసి వదులుతావు, ఆ తర్వాత ఏమవుతాడు వాడు. ఇది నరకం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్లో ఈ థ్రెడ్ ట్రీట్మెంట్ లాగా ఆ మెడికేటెడ్ తాడుని ఆ సన్నటి హోల్ నుంచి పంపిస్తే పెద్ద నొప్పే ఉండదు దానికి. లోపల పంపించి యానస్ దగ్గర తీసుకొచ్చి చిన్న మూడేస్తారు. సో అలా కొన్ని రోజుల పాటు ఆ మెడికేటెడ్ తాడు ద్వారా స్లోగా మెడిసిన్ ఆ చుట్టుపక్కల మొత్తం ఆ ఊండంతా ఉండి అక్కడ ఆ మందు ఉంటుంది. అక్కడ వీళ్ళు ఇచ్చింది ఆ యాంటీ ప్రాపర్టీస్ అన్నీ దాన్ని అంటి పెట్టుకుని స్లోగా రిలీజ్ అవుతాయి. సో అలా అవుతుంది. తర్వాత ఇంకోసారి తాడు మారుస్తారు. మ్యాక్సిమం 2-3 సిట్టింగుల్లోనే అది పూడిపోతుంది. ఆ రంధ్రం ఏదైతే ఉందో న్యాచురల్గా పూడిపోతుంది. లాస్ట్ దాకా లాగేస్తారు. చేతితో తీసినట్టు పర్మనెంట్గా పోతుంది. ఓన్లీ ఆయుర్వేద. అట్లానే మీరు పైల్స్ అయినా సరే ఒక తాడుతో ముడేయటం. వాళ్ళు కూడా చిన్న సర్జరీలు చేసినా చాలా చిన్న లేజర్ లాంటివి కూడా వాడుకొని చేస్తారు. సో అది దాని పక్కన పెడితే న్యాచురల్గా థ్రెడ్తో చేసే 90% ఉంటాయి. పైల్స్ కానీ ఫిస్ట్లో కానీ ఏదైనా సరే ఆహార ప్రధానం మార్చుకోవడం జరుగుతుంది. మన డైట్లో ది బెస్ట్గా తగ్గుతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఒక ఫిస్ట్లా కంటే కూడా పైల్స్, ఫిషర్స్ బాగా తగ్గుతాయి. ఎందుకంటే డైట్లో వచ్చేది కోకోనట్ ఆయిల్.
నాన్ వెజ్ ఉన్న కోకోనట్ ఆయిల్ ఫుల్గా ఉంటుంది. దాంతో మోషన్ పూర్తిగా ఉంటాయి కాకుండా ఆ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా బాగుంటాయి. డైట్ చేసిన వాళ్ళలో 100కి 60 మందికి పైల్స్ లాంటివి తగ్గిపోతాయి. సో తగ్గకుండా ఇంకా మొండికేసినాయి అనుకోండి, అప్పుడు నేనైతే ఆయుర్వేదిక్ వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. న్యాచురల్ ప్రోటోకాల్స్ చేస్తారు. నాకెందుకు తెలుసు అంటే బాగా ఇది, ప్రపంచంలో ఎవరైనా సరే హెల్త్ క్యాంప్స్ చేసేటప్పుడు యానోరెక్టల్ క్యాంపులు చేయరు. ఈ ప్రపంచంలో యానోరెక్టల్ క్యాంపులు హెల్త్ క్యాంప్స్ చేసిన పర్సన్ నేను. దాదాపు 10 ఏళ్ల పాటు నేను కృష్ణా జిల్లాలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నాగాలంక నుంచి నందిగామ దాకా నేను హెల్త్ క్యాంప్స్ ప్రతి విలేజ్ని టచ్ చేస్తాను. నేను ఐ క్యాంప్స్ హెల్త్ క్యాంప్ చేసిన సందర్భంలో యానోరెక్టల్ క్యాంప్ కంపల్సరీ చేసేవాడిని. విపరీతంగా పబ్లిక్ అంటే చాలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండేది వాళ్ళకి. పైల్స్ ఉండి భర్తతో చెప్పుకోలేకుండా, లేదా ఫిషర్స్ ఉండి భర్తతో చెప్పుకోకుండా ఉన్న ఆడవాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సిగ్గు, మగ డాక్టర్లు చూస్తారు, మేము వాళ్ళ ముందు చూపించలేమని. వీటన్నిటి కారణంగా బలవంతాన్ని ఓర్చుకుని జీవితాలా జీవోత్సవంగా బతికేవాళ్ళు. వాళ్ళంత కర్మేం లేదు. సింపుల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు నీళ్లు తక్కువ తాగుతారు. వీళ్ళకి బాగా ఉంటుంది ఈ ప్రాబ్లం. కానీ బయటపడకుండా జీవితాంతం కుళ్ళిపోతూ ఉంటారు. అంత కర్మ లేదు. చక్కగా ఉమెన్లో కూడా డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో చూపించుకొని సింపుల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా దాన్ని తగ్గుతాయి. దాన్ని తగ్గదంటూ ఉండదు. నేచురల్గా సింపుల్గా వెళ్ళిపోతుంది. అల్లోపతిని మాత్రం పొరపాటు కూడా నమ్మద్దు. ఆహార విధానం కూడా మార్చుకోండి. మలద్వార వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత నాన్ వెజిటేరియన్ తగ్గించి, పూర్తిగా మానవసరం లేదు కానీ కొంత తగ్గించి, మసాలాలే బాగా తీసేసి, అంటే మినిమం కారాలే కూడా తీసి కొద్దిగా తక్కువగా స్పైసీగా లెస్ స్పైసీగా వండుకుంటాం. ఈ ఫైబర్ ఇచ్చే ఇలాంటి తోటకూర కాడలు కానీ, మన ఆకుకూరలు కానీ, బెండకాయ ముఖ్యంగా అన్నిటికంటే బెండకాయ, ఇలాంటి ఆహారాలన్నీ కూడా బాగా తీసుకుంటూ ఉంటే పైల్స్ అలాంటివి కూడా యానోరెక్టల్ చాలా సింపుల్గా చేత్తో తీసినట్టు శాశ్వతంగా తగ్గిపోతాయి. మళ్ళీ రెండోసారి తిరిగి రావన్నంతగా తగ్గిపోతాయి. ఆ డైట్ అద్భుతం, డైట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ డైట్ కంటే గొప్పది ఆయుర్వేదం. ఖచ్చితంగా నేను ఆయుర్వేదానికి ఆ విషయంలో సాల్యూట్ చేస్తాను. నేను కృష్ణా జిల్లా అంతటా అనేక మందికి పూర్తి ఉచితంగా చేయించాం. నా మిత్రుడు డాక్టర్ కేవీ చలపతిరావు గారని విజయవాడలో యానోరెక్టల్ స్పెషలిస్ట్ ఆయన యానోరెక్టల్ డిసీజెస్లో ఆయన చాలా చేయదిరిగిన దగ్గర పేరు ఉండేది. ఆయన నా మీద దీంతో ఆయన ఎంత బిజీగా ఉన్నా నా క్యాంప్స్ అన్నిటికి వచ్చి అంటే బాగా ఇన్స్పైర్ అయ్యి నాతో నా క్యాంప్స్ అన్నిటికి ఆయన ఫ్రీగా సొంత డబ్బులు పెట్టుకుని ఆయన ఎన్ని వేల మందికి ఫ్రీ సర్జరీలు చేశారంటే, అంటే ఈ సందర్భంగా నాకు ఎన్నాళ్ళు చెప్పే అవకాశం రాలేదు. ఈ సందర్భంగా నా మిత్రుడు డాక్టర్ కేవీ చలపతిరావు గారికి నేను మనస్పూర్వకంగా అందరి తరపు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 20 ఏళ్ళ నాడు ఈ మధ్య కూడా నేను ఊళ్ళో వెళ్ళినప్పుడు క్యాంపులకు వచ్చి చెప్పేవాడు, సార్ మీ క్యాంప్కి వచ్చి కళ్ళ ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉండేవాళ్ళు. 18,000 మంది పైగా నేను ఐఓఎల్ సర్జరీస్ ఫ్రీగా చేయించాను అప్పట్లో. వాళ్ళంతా ప్రేమగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే, యానోరెక్టల్ చేసేవాడు ఎవడో లేడు. వాళ్ళంతా కూడా ఏదైనా విలేజ్కి పోతే, సార్ అప్పుడు 20 ఏళ్ళు బాధపడ్డాను సార్, ఏమీ లేదు సార్, 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉన్నాను సార్, మీకు నాకు నమస్కారం సార్, నేను ఈ డైట్లో క్యాన్సర్ తగ్గినట్టు కంటే కూడా ఎక్కువ కృతజ్ఞత చెప్తారు. సో ఈ మధ్య కూడా అలా కొన్ని సంఘటనలు నేను విలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను కలిసి యానోరెక్టల్ క్యాంపులు మేము బాగుపడ్డామని చెప్పారు. సో ఇవన్నీ చూసిన మాట నేను అది చెప్తాను, సాధికారికంగా చెప్తాను. కొన్ని వేల మందిని నా క్యాంపుల్లో ఫ్రీగా ఉచితంగా తగ్గించినట్టుగా చెప్తున్నాను. యానోరెక్టల్ డిసీజెస్కి మీరు ఆయుర్వేదంలో క్షారసూత్రాలు లాంటి ప్రోటోకాల్ పాటించండి. మీరు ఇంకే విధానం జోలికి వెళ్ళమాకండి. దీన్ని మించింది లేదు ప్రపంచంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.